ఫ్రెండ్స్, ఇవాల్టి ఎన్నెన్నో జన్మల బంధం ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. వేదాన్ని ఏడిపిస్తున్న కొంతమంది వ్యక్తులను యష్ తిట్టి తరిమేస్తాడు. వర్షం పడుతుండడంతో ఇద్దరూ కలిసి ఒకే ఆటోలో ఇంటికి బయలుదేరి వస్తుండగా ఆటో డ్రైవర్ మధ్యలో టీ తాగుదామని దిగుతాడు. ఇంతలోపల వేదాకు కాబోయే భర్త ప్రతీక్ ఫోన్ చేస్తాడు. వేద మాట్లాడుతూ ఉండగానే మధ్యలో యషు ఆటో అతనితో ఇంకా ఎంతసేపు అని అంటాడు. అప్పుడు ప్రతీక్ ఎవరు పక్కన ఉన్నది అని అడుగుతాడు. యశోధర్ అని చెబుతుంది. ఫోన్ పెట్టేశాక యశు అలా ఎందుకు చెప్పావు, అతను తప్పుగా అర్థం చేసుకుంటాడు కదా అని అంటాడు. అప్పుడు వేద నేను అబద్ధాలు చెప్పను అని చెబుతుంది. ఇంటికి వచ్చాక ఆటో దిగిన వీళ్ళిద్దరినీ చూసి మాలిని ఈ పిల్ల నా కొడుకును వదిలేటట్టు లేదు అని అంటుంది. CEO అవార్డుకి రావాల్సిందిగా యశుకు ఇన్విటేషన్ వస్తుంది. ఆ ఇన్విటేషన్ చూసిన యశు చాలా బాధగా ఉంటాడు. ఎందుకు అని వాళ్ళమ్మ అడగగా ఫంక్షన్కి భార్య పిల్లలు అంటే ఫ్యామిలీతో పోవాలి అని అంటాడు. అప్పుడు మాలిని ఖుషీని తీసుకువెళ్ళు, ఖుషి నీ ఫ్యామిలీయే కదా అని అంటుంది. ఖుషీని తీసుకువెళ్తే అక్కడ ఫంక్షన్లో పట్టుకోలేము అని యశు అంటాడు. దానికి యశు వాళ్ళ అక్క మా ఆడపడుచు ఆకాంక్షను రప్పిస్తాను, తను ఖుషీని చూసుకుంటుంది అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే. ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.